అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం పండించిన ఉల్లికి సంబంధించి కనీస మద్దతు ధర మరి క్వింటాలకు 3,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతాంగం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన కార్యక్రమం చేస్తుంది. ముఖ్యంగా నిన్న మొన్న మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా ఆయన కింద క్షేత్రస్థాయిలో ఏమి పరిశీలన చేయకుండా మరి ఎవరి సలహాలు తీసుకోకుండా కేవలం క్వింటాలకు 1,200 రూపాయలు తీసుకుని ఇచ్చి మార్కెట్ ద్వారా కొనండి అని చెప్తున్నాడు. 1,200 రూపాయలు అనేది ఏమిటి? బిచ్చగాల రైతులంటే ఏమైనా బిచ్చం వేస్తున్నారా? కాబట్టి ఈ దేశానికే ప్రజలందరికీ అన్నం పెట్టి అన్నదాతల్ని ఈరోజు వాళ్ళు మరి నిర్లక్ష్యం చేస్తున్నారు, అవమానం చేస్తున్నారు. అట్లా కాకుండా ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరి రైతుల ఆత్మహత్యలు నివారించాలంటే స్వామినాథన్ కమిషన్ స్పష్టంగా చెప్పినారు, రైతులు కొనబడిన అప్పులన్నీ రద్దు చేయాలని చెప్పినారు. మరి స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల్ని అమలుపరచామన్న నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక సంక్షోభం వస్తుందని చెప్పడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఏమాత్రము మరి వాళ్ళకి అవగాహన లేదు. అందుకోసమే మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున, జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా కిసాన్ సభ తరఫున ఈరోజు కేంద్ర కోరిక దినం, రైతుల కోరిక దినం డిమాండ్స్ డే కూడా ఉంది. ఈ సందర్భంగా రైతులందరూ అక్కడక్కడ అంత మొత్తము జెండాలు ఎగరేస్తున్నాం. ఏమి కోరికలు అంటే గోంతెమ్మ కోరికలు కాదు అయ్యా, కనీసం మద్దతు ధర కోసం స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలుపరచండి. అదేవిధంగా దాంట్లో భాగంగానే ఈ ఉల్లి రైతులకు క్వింటాలకి 3,000 రూపాయలు ఇవ్వండి. అదేవిధంగా రైతులకి ఆత్మహత్యలు నివారించాలంటే రైతులకు ఉండబడిన అప్పులన్నీ రద్దు చేయండి. అదేవిధంగా ప్రతి రైతుకి 50 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకి నెలకి 10,000 రూపాయలు పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆల్ ఇండియా కిసాన్ సభ తరఫున ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ చంద్రబాబుకి ఈ వ్యవసాయం మీద అవగాహన లేదని మేము చెప్తున్నాం. ఏం అవగాహన లేదని, అవగాహన ఉంటే ఇట్లా మాట్లాడు. ఈ విధంగా 1,200 రూపాయలు నిర్ణయం చేయడు, ఆయనకి లేదు. వ్యవసాయ శాఖ మంత్రి ఆయన మరి అచ్చెన్నాయుడు చూస్తున్నాము, ఆయన చూడు కిందికి రావాలా, క్షేత్రస్థాయిలో రావచ్చే వాళ్ళంతా చూడాలి. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు 1వ తేదీ పెన్షన్లు ఇచ్చేదానికి పోతున్నాడు. పెన్షన్లు ఇవ్వండి, మాకే అభ్యంతరంలే. పెన్షన్లు ఇచ్చి అదే పద్ధతిలో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో మరి రైతులు ఈ ఉల్లి పండించిన రైతుల పరిస్థితి కూడా పరిశీలన చేస్తే బాగుంటుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.